జాబ్ ఏపీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గా కటారు రామచంద్రారెడ్డి ఎన్నిక. విజయవాడలోని శ్రీపాద కన్వెన్షన్ సెంటర్లో జాబ్ ఆధ్వర్యంలో రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎన్యూజేఐ జాతీయ ప్రధాన కార్యదర్శి మీనాక్షి సుందరం, ఎన్యూజేఐ వైస్ ప్రెసిడెంట్ రాజేంద్రతో పాటు జాబ్ ఫౌండర్, చైర్మన్ ఉప్పల లక్ష్మణ్ మరియు జాబ్ కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా యూనియన్ చైర్మన్ లక్ష్మణ్ గారి నాయకత్వంలో జర్నలిస్టులకు సంబంధించిన అనేక అంశాలపై జాతీయ, రాష్ట్ర నేతలు చర్చించారు. అంతేకాకుండా రాష్ట్ర అక్రిడేషన్ కమిటీలో జాబ్ యూనియన్ కు అవకాశం కల్పించుకోకపోవడం బాధాకరమన్నారు. ఈ సమస్యపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారి దృష్టికి తీసుకువెళ్తామని తెలిపారు. అంతేకాకుండా రాష్ట్రంలో నిరంతరం ప్రజల కోసం కృషి చేస్తున్న జర్నలిస్టుల కోసం జాబ్ యూనియన్ ఎల్లప్పుడూ జర్నలిస్టుల రక్షణే ధ్యేయంగా పనిచేస్తుందని తెలిపారు. ఇందుకోసం యూనియన్ లో ఉన్న ప్రతి సభ్యుడు, ప్రతి నేత జర్నలిస్టుల హక్కుల పరిరక్షణ కోసం పోరాడాలన్నారు. రాష్ట్రంలోని జర్నలిస్టుల అభివృద్ధి, సంక్షేమ దృష్టి, జర్నలిస్టుల హక్కులను కాపాడేందుకు జాబ్ యూనియన్ మరింత ఉధృతంగా పోరాటాలు చేయాల్సి ఉందని, ఈ నేపథ్యంలోనే జర్నలిస్టుల సమస్యల పోరాటం కోసం యూనియన్ మరింత పటిష్టం చేసేందుకు అనంతపురం జిల్లాకు చెందిన కటారు రామచంద్రారెడ్డిని జాబ్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఏకగ్రీవంగా ఎన్నుకున్నామని జాబ్ చైర్మన్ ప్రకటించారు. అంతేకాకుండా రాష్ట్రంలో అన్ని జిల్లాలలో ప్రస్తుతం కొనసాగుతున్న జాబ్ యూనియన్ అన్ని కార్యవర్గాలను రద్దు చేస్తున్నామని తెలిపారు. నేటి నుండి నూతనంగా జాబ్ వర్కింగ్ ప్రెసిడెంట్ రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో యూనియన్ కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాలలో జాబ్ యూనియన్ జిల్లాల నూతన కార్యవర్గాలను ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేపడుతున్నామని తెలిపారు. అదేవిధంగా రాబోయే మార్చి నెలలో ఎన్యూజేఐ జాతీయ సమావేశంతో పాటు కొత్తగా ఏర్పడబోతున్న నూతన రాష్ట్ర కార్యవర్గాన్ని అధికారిక సమావేశం విజయవాడలో పెద్ద ఎత్తున జర్నలిస్టుల సభను నిర్వహిస్తామని తెలిపారు. ఈ సభకు రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్టులు అందరూ పెద్ద ఎత్తున పాల్గొని సభను విజయవంతం చేయాలని కోరారు. అనంతరం జాబ్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఎన్నికైన రామచంద్రారెడ్డిని ఎన్యూజేఐ జాతీయ నాయకులతో పాటు జాబ్ ఫౌండర్, చైర్మన్ ఉప్పల లక్ష్మణ్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శాలువతో సత్కరించి ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఇదే స్ఫూర్తిగా తీసుకొని మిత్రులు, పెద్దలు గౌరవనీయులు లక్ష్మణ్ గారు, సత్యనారాయణ గారు, అదేవిధంగా మీనాక్షి సుందరం గారు, మీరందరూ కూడా ఉన్నారు. ఎంతో సీనియర్ జర్నలిస్టులు ఉన్నారు. మీరందరూ కూడా కలిసి ఈ ఐడియాలజీని తీసుకొని కనుక మనం ముందుకు వెళ్ళి మన యొక్క ఆలోచనలు కనుక ప్రజలకి, మన కార్యకర్తలు కనుక తెలియజేసినట్టయితే, జర్నలిస్టు మిత్రులకు తెలియజేసినట్టయితే ఖచ్చితంగా మనతో పాటు నడిచేదానికి వారందరూ సిద్ధంగా ఉన్నారు. బలం ఏర్పడిన తర్వాత ఈ రాష్ట్ర ప్రభుత్వమే కాదు, కేంద్ర ప్రభుత్వంలో ఎవరున్నా సరే వారందరినీ కూడా మన బలంతో మనం నిరూపితం చేసుకుని వాళ్ళందరినీ కూడా మనతో జాయిన్ చేసుకుని తీసుకుని వెళ్ళొచ్చు. మన యొక్క నిజమైనటువంటి జెన్యూన్ కోరికలు ఏవైతే ఉన్నాయో, మన ఆలోచనలు ఏవైతే ఉన్నాయో, మన యొక్క సభ్యుల యొక్క నిజమైనటువంటి కష్టాలు, లేకపోతే నిజమైనటువంటి ధర్మంగా మనకు రావాల్సినటువంటి హక్కులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా మనం నెరవేర్చుకునేటటువంటి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా జర్నలిస్టులు అంటే ఇవాళ మనకున్నటువంటి 4 వ్యవస్థలు ఈ దేశంలో ఉన్నాయంటే, ప్రజాస్వామ్యం నిలబడాలి అంటే 4 రకాల వ్యవస్థలు ఉన్నాయి. ఒకటి న్యాయ వ్యవస్థ అయితే, ఒకటి శాసన వ్యవస్థ, ఒకటి కార్యనిర్వాహక వ్యవస్థ. వీళ్ళందరినీ కూడా సమన్వయం చేసి ప్రపంచానికి చెప్పగలిగినటువంటి వ్యవస్థ ఒక జర్నలిస్ట్ వ్యవస్థ మాత్రమే. అటువంటి జర్నలిస్ట్ అంటే ఒక అత్యంత గౌరవమైనటువంటి మన వృత్తిలో మనం ఉన్నాం. కేవలం జర్నలిస్ట్ అనేది ఒక ఉద్యోగం కాదు. ఈ దేశం యొక్క ఆలోచనలు, ప్రజల యొక్క ఆలోచనల్ని ప్రభుత్వానికి, ప్రజల మధ్యకి వారధిగా పనిచేసేటటువంటిది జర్నలిస్ట్ వ్యవస్థ. అటువంటి వ్యవస్థలో మనందరం కూడా ఉన్నామంటే మనందరికీ కూడా ఎంతో గర్వకారణం. ఇవాళ మనం మన యొక్క కష్టాలు పడుతున్నటువంటిది, మీరందరూ వెళ్ళి ఎక్కడైనా ఒక సాఫ్ట్వేర్ కంపెనీలోనో, ఒక ఇండస్ట్రీలోనో ఎక్కడైనా పని చేసుకుంటే ఖచ్చితంగా మీ అందరికీ కూడా మంచి మంచి ఉద్యోగాలు వస్తాయి. కంటెంట్ రైటింగ్ కూడా ఇవాళ చాలా పెద్ద విలువైనటువంటి పరిస్థితి ఉంది. కానీ మీరు ఒక విలువలు నమ్ముకొని, ఒక ఆశయాన్ని పెట్టుకొని, ఈ దేశం కోసం పనిచేసేటటువంటి, దేశ రక్షణ కోసం కాపాడేటటువంటి సైనికుడు ఏ రకంగా అయితే తన యొక్క మాన ప్రాణాలన్నింటినీ కూడా పెట్టుకునే సరిహద్దులో ఉన్నారో అటువంటి ఆలోచనే ఇవాళ జర్నలిస్టులుగా మీరందరూ ఉన్నారు. మీ ద్వారా మాత్రమే అది సాధ్యపడుతుంది. మీ ద్వారా అక్కడ ఏ రకంగా అయితే సైన్యం పనిచేస్తున్నారో ఈ దేశంలో ఉన్నటువంటి అంతర్గత విషయాలను కూడా ప్రజలందరికీ తెలియజేసేటువంటి బాధ్యత ఇవాళ మీ ద్వారా వెళ్తుంది. కాబట్టి మీరు కూడా ఈ దేశంలో ఒక రక్షణలో భాగంగా సైన్యంగా నేను భావిస్తా ఉన్నాను. అటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున కూడా నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. పెద్దలు చెప్పినటువంటి అనేక అంశాలు ఉన్నాయి. ముఖ్యంగా మనం ప్యానలిస్ట్ ఎవరైతే మనం ఉన్నామో ఇప్పుడు ఉన్నటువంటి అక్రిడేషన్ దానిలో
మనకి కొన్ని సమస్యలు సృష్టించేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటాం. జర్నలిస్ట్కి ఒక ఐడియాలజీ ఉండటం మంచిది, కానీ ఒక పార్టీని పట్టుకొని ఉండటం ఎప్పుడు కూడా మంచిది కాదు. ఏ పార్టీ అయినా కావచ్చు. మనం ఒక పార్టీకి మనం కనుక వెన్నుదన్నుగా నిలబడో, ఆ పార్టీ పట్ల మనం ప్రజల్లో ఒక రకమైన ఆలోచన క్రియేట్ చేయడం అనేది ఎప్పుడూ కూడా సరైనటువంటి ఆలోచన కాదు. మనం ఏ కులమైనా ఏ మతమైనా మనకు అన్నిటికంటే పెద్దది మనం జర్నలిజం వృత్తిలో ఉన్నామంటే ప్రజల యొక్క ఆకాంక్షని మనం సమస్త ప్రభుత్వాలకి తెలియజేసేటువంటి బాధ్యతలు మనం ఉన్నామంటే, ఏ ప్రభుత్వం అయినా సరే తప్పు చేస్తే ప్రశ్నించేటటువంటి హక్కులో మనం ఉన్నామంటే అది జర్నలిస్టులుగా మనం ఉన్నటువంటి గౌరవంగా మనందరం కూడా భావిస్తాం. కానీ వాళ్ళ దురదృష్టవశాత్తు ఈ రాష్ట్రంలో కాదు దేశవ్యాప్తంగా కూడా జర్నలిస్టులు అందరూ కూడా కొన్ని దశాబ్దాలుగా విడిపోయినటువంటి పరిస్థితి. జర్నలిస్టులకి ఎవరి ఆలోచన ప్రకారంగా వాళ్ళకి ఇష్టమైన ప్రకారంగా కులాలకి అతీతంగా ఉండవలసినటువంటి జర్నలిస్టులు ఇవాళ వాళ్ళ కులాల వారీగానో, వాళ్ళ ఆలోచనలు వాళ్ళ మతాల వారీగానో కొన్ని పార్టీలను నమ్ముకొని పార్టీల పట్ల పనిచేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. అటువంటి పరిస్థితి ఎప్పటికీ కూడా ఈ దేశానికి మంచిది కాదు, జర్నలిజం ఆలోచనలకు కూడా మంచిది కాదని చెప్పి తెలియజేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఇటువంటి సమస్యలు ఏదైతే ఉందో అక్రిడిటేషన్ విషయాలు ఉన్నాయి. మనకంటూ 2500 మంది సభ్యులు ఉన్నారు. అక్రిడిటేషన్ కమిటీలో ఖచ్చితంగా ఒక బలమైనటువంటి వ్యవస్థగా జాబ్ అధికారికంగా గుర్తించినటువంటి వ్యవస్థల ద్వారా ఏదైతే ఉప్పల్ లక్ష్మణ్ గారు ఉన్నారో వారి ఆలోచనలు వారు పడుతున్నటువంటి శ్రమ నేను చూస్తా ఉన్నాను కొద్ది కాలంగా. ఉప్పల్ లక్ష్మణ్ గారిని హైదరాబాద్ లో నేను ఇన్ఛార్జిగా ఉన్నప్పుడు కొంతకాలం నేను చూశాను. నేను లేబర్ బోర్డు చైర్మన్ గా ఉన్నప్పుడు వారు వేజెస్ బోర్డు మెంబర్ గా వారు పనిచేస్తున్నటువంటి విషయాన్ని కూడా నేను తెలుసుకున్నాను. అటువంటి ఒక సీనియర్ నాయకుడు ఆధ్వర్యంలో ఏదైతే నిజమైనటువంటి అక్రిడిటేషన్ ఎవరికైతే ఇవ్వాలో ఇచ్చే విధంగా భారతీయ జనతా పార్టీ తరఫున ఖచ్చితంగా మేము కృషి చేస్తాం. దానికి అవసరమైనటువంటి వ్యక్తులతో మేము మాట్లాడతాం. దానికి సంబంధించినటువంటి ఐఏఎస్లకి కాదు, ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకుని వెళ్తారని చెప్పి మీ అందరూ వేదిక నేను దీన్ని హామీ ఇస్తా ఉంటాను. రాష్ట్ర అధ్యక్షుడు టీవీఎన్ మాధవ్ గారు చాలా స్పష్టంగా చెప్పినటువంటి అంశం, ప్రజల కోసం పోరాడినటువంటి జాబ్ లాంటి వ్యవస్థలకు మనం మద్దతు ఇవ్వాలి. మీరు ఎక్కడున్నా సరే రావాలి అంటే నేను వేరే కార్యక్రమంలో రాజస్థాన్ లో ఉంటే పెద్దలు ఆహ్వానించిన మీదట దీనికోసమే ఈ రోజు ఎర్లీ మార్నింగ్ బయలుదేరి నేను అక్కడి నుంచి రావడం జరిగింది. ఎందుకోసం వచ్చాను అంటే ఉప్పల్ లక్ష్మణ్ గారు పట్టుబడినటువంటి విలువలు, జాబ్ అసోసియేషన్ ఉన్నటువంటి పేరు ప్రఖ్యాతులు, ఇక్కడ ఉన్నటువంటి సత్యనారాయణ గారు కానీ, మీనాక్షి సుందరం గారు కానీ, ఇతర పెద్దలందరూ కూడా కడప నుంచి ఇతర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి పెద్దలందరికీ కూడా వారు కట్టుబడినటువంటి నీతి నియమాలు ఏవైతే ఉన్నాయో దానికోసం వచ్చాను. మీ తరఫున ఖచ్చితంగా నేను ఆ విషయాన్ని కూడా పెద్దలందరికీ కూడా తెలియజేస్తానని చెప్పి సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేస్తూ మనందరికీ ఒకటే ఒక ఆలోచన నేను ఫైనల్ గా చెప్పదలుచుకున్నాను. ముఖ్యంగా ఈరోజు ఈసీ మీటింగ్లో మనం చాలాసార్లు అనుకున్నాం, చాలాసార్లు పోస్ట్ పోన్ అయింది. అనుకోకుండా ఈరోజు అనౌన్స్మెంట్ చేయడానికి నేనేమంటే ఇక పోస్ట్ పోన్ చేయడం బాగోలేదన్న ఉద్దేశంతో మనం కంటిన్యూ చేసుకుంటున్నాము. దీనికి సంబంధించినంతవరకు ఎస్పెషలీ ఈ మనకి ఏదైతే అక్రిడిటేషన్ విషయమే మెయిన్ మనకు సమస్యగా ఇందాక రాజేంద్ర గారు చెప్పినట్లు దాని విషయం మీద ఒక డిస్కషన్ మనం కంపల్సరీ చేయాలి. రెండోది మన ఎగ్జిక్యూటివ్ మీటింగ్లో ఏ లోపాలు ఏమున్నాయో కొన్ని సరి చేసుకోవడానికి కూడా మనం మాట్లాడుకుందాం. రెండవది వీటి గురించి మనం ముఖ్యంగా మాట్లాడాల్సింది ఏమంటే ప్రతిసారి మనకు పోస్ట్ పోన్ కాకుండా ముందుకు వెళ్ళడానికి అంటే మనం మీటింగ్స్ కానీ ఇంకోటి కానీ వీటి గురించి అంతర్గతంగా చర్చించుకోవాలని నేను సభాముఖంగా కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు నమస్కారం. మీరు అందరూ పార్టిసిపేట్ చేయాలి. బికాస్ మీరు తీసుకున్న ప్రాబ్లం నేషనల్ లెవెల్లో అందరికీ అది కావాల్సిన ఒకటి. మీరు ఎదెంత అడుగుతారో అదెంత. నేను చూస్తే ఈ వెల్ఫేర్ ఆఫ్ జర్నలిస్ట్ వచ్చి ఇంకా దాన్ని ఎక్కువ చేయలేదు, తక్కువ ఉంది అని అడుగుతారు. దాని తర్వాత అన్ని చోట్ల ఏ చోట్ల ఉంటే ప్రెస్కు కొంచెం ఇబ్బంది జరుగుతుంది అని అది ఒక మాట. ఇది అంతా వచ్చి మీ జాబ్ ఒక్కొక్కసారి రెసల్యూషన్ ఇచ్చేటప్పుడు చేస్తున్నారు, ఇది అంతా చేస్తున్నా. అదే మరి ఈ ఆంధ్రప్రదేశ్ అక్రిడిటేషన్ కమిటీకి నేనే మాట్లాడాను 4-5 సారి, వాళ్ళకు ప్రపోజల్ ఇచ్చాను. ఇప్పుడు ఏదో కొన్ని రోజులు వెయిట్ చేయండి, అవేర్నెస్ లో పెట్టాము, మేము అది చేసేట్టు చూస్తామన్నారు. ఇప్పుడు వచ్చిన ఆయన కూడా హెల్ప్ చేస్తామని చెప్పారు.